ప్రెస్ క్లబ్ ఐజేయు నూతన అధ్యక్షుడిగా రాపిల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించగా ప్రధాన కార్యదర్శిగా ఉల్లెందుల మల్లేశం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల నిర్వహణాధికారి రేగుల దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు అధికారికంగా తమ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా గత అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నుగురు మహేష్ నూతన కార్యవర్గాన్ని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్షుడు రాపిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం గత పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించింది. అలాగే రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దండి సంతోష్ నూతన కార్యవర్గాన్ని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సాయి శరత్, ప్రధాన కార్యదర్శి ఉల్లెందుల మల్లేశం, సహాయ కార్యదర్శి మదన్ బాబు, కోశాధికారి గడిల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు తూపుకారి శ్రీనివాస్, కొక్కల శ్రీనివాస్, సయ్యద్ హబీబ్ బాషా, గొంగల రవి, నగేష్, పోకల ఆంజనేయులు, నైముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ వేములవాడలో జర్నలిజం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఒక్కసారి కార్యవర్గ సభ్యులు సందర్భంగా పెడుతున్నాం. అలా ఇద్దరు వీడియో రికార్డ్ అయింది. జిల్లాధ్యక్షుడు కాబట్టి సపాలు కొట్టులేదు, అది కూడా మేమే చెప్పన్నా. దగ్గరకుండా అక్కడ ఊళ్ళో ఊరంతా ఎట్లా ఉండాలి, ఇంట్లో ఉండాలి. కార్యవర్గం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినాము. ఒక వ్యక్తి ప్రెసిడెంట్ శ్రీనివాస్. మేము ఈ మనసులో ఉన్న మాట ప్రకారం అన్నీ కూర్చో తప్పకుండా పనులు చేస్తాం. తర్వాత మాకు వెన్నంటే ఉండి మీకు సహాయం చేయాలి కంపల్సరీ. ఇది ఆనవాయితీగా ఉన్నది. ప్రతి సీనియర్ వ్యక్తులందరినీ కలుపుకొని పోతారు. మీరు మనసుపై ఫస్ట్ నుంచి కొట్లాడుతుంటూ మీరు కొట్లాడుతూ అందరం కొట్లాడుతున్నాం. మన రీసెంట్లీ శ్రీరామ్ నగర్కి పోతే కూడా ఆయన ఒకటి చెప్పిండు. ఆయన అది ఒకసారి మరోసారి అందరితో ఫ్రీగా పోతే అయిందని కార్డు చేస్తారు. వాళ్ళు అందరికీ కూడా చెప్పిండు. కాకపోతే ఒకసారి మరోసారి ఆ రోజు మంది ఎక్కువ ఉన్నారు, పర్సనల్ వెళ్తే దాన్ని ఎన్ని సంగతి అని చెప్తాడు.